నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రజల రక్షణ కోసమే పోలీసులు ఉన్నారని, ప్రజల రక్షణ కోసం రాజీ పడే ప్రసక్తి లేదని, నేరాల నియంత్రణ కోసమే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతి జిల్లా నూతన ఎస్పీ హర్షవర్ధన్ రాజ్ ఆదేశాల మేరకు పోలీసు బలగాలతో కలిసి మంగళవారం డీఎస్పీ గూడూరు 2వ పట్టణ పరిధిలోని గాంధీనగర్, ప్రశాంతి నగర్, ఇందిరమ్మ కాలనీ, టిడ్ నివాస ప్రాంతాల్లో పోలీస్ సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు భద్రత కల్పించడం రాజీ పడేది లేదన్నారు. గ్రామానికి, కాలనీకి ఎవరైనా కొత్త వ్యక్తులు లేదా నేరస్తులు ఆశ్రయం పొందితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రతి గ్రామంలో, ప్రతి కాలనీలో, ప్రతి వీధిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కేసు నమోదు చేస్తామన్నారు. యువత మత్తుకు బానిస కావద్దని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు గ్రామానికి వస్తే 100 నెంబర్కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఆయన వెంట సిఐలు రవికిరణ్, వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐలు మనోజ్, అంజిరెడ్డి తదితరులు ఉన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ గారి ఆదేశం ప్రకారం గూడూరు పట్టణంలో 2 టౌన్ ఏరియాలో కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. కొన్ని అనుమానాస్పద ఏరియాలని తనిఖీ చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా మా వాళ్ళు 17 మెంబర్స్ మెన్ అండ్ ఆఫీసర్స్, మొత్తం రూరల్ సిఐ గారు అండ్ 2 టౌన్ సిఐ గారు, ఏరియా కాబట్టి 2 టౌన్ సిఐ గారు అండ్ టౌన్ ఎస్ఐ అండ్ రూరల్ ఎస్ఐలు, చిల్లకూరు ఎస్ఐ గారు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీంట్లో సుమారుగా ఒక 35 వెహికల్స్, మోటార్ సైకిల్స్ మీద అనుమానాస్పదంగా ఉంటే మన వాళ్ళు ప్రస్తుతానికి మన కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత అలాగే ఒక 4 ఆటోలు కూడా తీసుకోవడం జరిగింది. అది రికార్డు వెరిఫై చేస్తాము. అలాగే కొన్ని సస్పెక్టెడ్ హౌసెస్ ఉన్నాయి, మాకు కొన్ని అబాండెడ్ హౌస్ లాగా ఉన్నాయి. అటు కూడా వేరే దృష్టితో మా వాళ్ళు కార్డన్ చెక్ చేస్తున్నారు. దాని ప్రకారం ఫైన్ దొరికిన తర్వాత అన్ని చూసిన తర్వాత మేము మళ్ళీ ఫర్దర్గా చెప్తాము. ఈ ఆదేశాల ప్రకారము ఏదైనా సోషల్ సంఘ వ్యతిరేక శక్తులు ఏమైనా జరుగుతున్నాయేమో, సంఘ వ్యతిరేక పనులు జరుగుతున్నాయి ఉద్దేశంతో పరిశీలించడానికి మనం ఈరోజు కార్డన్ చర్చ నిర్వహించడం జరిగింది. దీని మీద ఫర్దర్గా మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. శ్రీకృష్ణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియు సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ రైల్వే డివిజన్ DRUCC మెంబర్ రొటేరియన్ డాక్టర్ బండి శ్యామ్ సుందర్ రావుకి ఆయన చేసిన ప్రజాపాయోగ సేవ, సామాజిక మరియు కోవిడ్-19 సమయంలో విరివిగా సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నందు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందడం జరిగింది. ఈ సందర్భంగా మయూరి శ్యామ్ యాదవ్ మాట్లాడుతూ 2006వ సంవత్సరం నుంచి నేను ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఈ అవార్డు రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని, అదే సమయంలో నాకు మరింత బాధ్యత పెరిగిందని ఆయన అన్నారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రెసిడెంట్ నీలం, ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ నరేంద్ర గౌడ్లకు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అదేవిధంగా ఆ దేవదేవుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆశీస్సులతో నా తల్లిదండ్రులు, కీర్తిశేషులు బండి వనమ్మ, కృష్ణయ్య దీవెనలు, నా సతీమణి మహేశ్వరి మరియు కుటుంబ సభ్యులు, అలాగే మయూరి స్వీట్స్ మరియు వనజా కృష్ణ కళ్యాణ మండపం సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్లి విజయవంతం చేయగలుగుతున్నానని మయూరి శ్యామ్ యాదవ్ అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ అవార్డు వచ్చేదానికి ముందుగా 2006 నుండి ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేసేదానికి ప్రేరణ కల్పించిన నేను ఎప్పుడూ స్మరించే నా దేవదేవుడు శ్రీకృష్ణుని పాదాబంధాలకి నమస్కారం చేసుకుంటూ, అదేవిధంగా ఈ సేవా కార్యక్రమాలు చేసేదానికి ముఖ్యులు స్వర్గీయ మా తల్లిదండ్రులైనటువంటి వనమ్మ మరియు బండి కృష్ణయ్య గార్ల ఆశీస్సులతో ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నా. అదేవిధంగా నేను చేయు ఈ సేవా కార్యక్రమాలకి నా కుటుంబ సభ్యుల పూర్తి సహాయ సహకారాలు
అందిస్తున్న నా కుటుంబ సభ్యులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా నాకు విద్యాబుద్ధి నేర్పించినటువంటి నా గురువులందరూ కూడా పాదాభావం చేసుకుంటూ నేను గూడూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకి 2006 నుండి ఇప్పటి వరకు సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నా. ముఖ్యంగా కోవిడ్-19 కరోనా సమయంలో అయితే చాలా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇవన్నీ గుర్తించి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో లైఫ్ టైము అచీవ్మెంట్ రావటం చాలా సంతోషం. అట్ ద సేమ్ టైం ఒక బాధ్యత కూడా పెరిగింది. ఈ అవార్డు ఇచ్చేదానికి సహకరించినటువంటి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రెసిడెంట్ నీలం గారికి, అదేవిధంగా ఇండియన్ చీఫ్ కోఆర్డినేటర్ నరేంద్ర గౌడ్ గారికి, అదేవిధంగా నన్ను ప్రోత్సహిస్తున్న నా మిత్రులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. భవిష్యత్తులో శ్రీకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, దానికి ఆ దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సు అందించాలా. అదేవిధంగా మా తల్లిదండ్రులు ప్రోత్సాహం ఇచ్చి మరిన్ని సేవా కార్యక్రమం చేసి తద్వారా పేద ప్రజలకి సహాయ అందించేదానికి తోడ్పడాలని చెప్పని ఈ సందర్భం కోరుకుంటూ మరొకసారి నా కుటుంబ సభ్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే కుటుంబ సభ్యుల సహకారం లేనిదే ఏ కార్యక్రమం కూడా చేయలేం. వారు తెలియకుండా ఒక 4-5 కార్యక్రమాలు అయితే చేయొచ్చు, ఆ తర్వాత వారి సహకారం లేనిదే ఏదో చేయలేం. కాబట్టి నేను 2006 నుంచి ఇప్పటి వరకు పేద ప్రజలకి పనికొచ్చే సేవా కార్యక్రమాలకి నా ముందుండి నడిపిస్తున్నటువంటి నా సతీమణి బండి మహేశ్వరి, నా కుమారుడు లోకేష్, కుమార్తె గ్రీష్మ మరియు నా అల్లుడు అవినాష్, మిగతా నా కోడలు కళ్యాణి, వీళ్ళందరూ సహాయ సహకారాలతో నేను ఈ సేవ కార్యక్రమం చేస్తున్నా. భవిష్యత్తులో ఇదే విధంగా సేవా కార్యక్రమం చేసి తద్వారా పేద ప్రజలకి ఆదుకోవాలని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం కల్పించిన ఇంటర్నేషనల్ వండర్ బుక్ రికార్డ్ అధ్యక్షులు నీలం గారికి, అదేవిధంగా ఇండియన్ చీఫ్ కోఆర్డినేటర్ నరేంద్ర గౌడ్ గారికి, చెన్నైలో ఉన్న ఎగ్జిక్యూటివ్ మెంబర్ దినేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రెస్ అండ్ మీడియాకి నా నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. మండలంలోని ప్రజలందరూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా అందిస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ మొహసీనా సుల్తానా తెలిపారు. మండల కేంద్రమైన మనుబోలులోని సచివాలయం 2లో మంగళవారం ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యురాలు మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు ఒకసారి మండలంలోని ఒక గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలందరికీ అన్ని రకాల వ్యాధులకు సంబంధించి వైద్య సేవలు అందిస్తున్నామని, ఈ వైద్య శిబిరంలో వివిధ రకాల వ్యాధులకు సంబంధించి ప్రత్యేక డాక్టర్లు పాల్గొంటారని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం పిహెచ్సి మన్బోల్ కింద మన్బోల్ ఎంపీడీఓ ఆఫీస్లో జరుగుతుంది. ఇక్కడ 3 డాక్టర్ స్పెషలిస్ట్ 2 వచ్చి ఉన్నారు, ఆఫ్థాల్మిక్ అసిస్టెంట్ ఒకరు ఉన్నారు,
పిహెచ్సి డాక్టర్ ఉన్నారు, జనరల్ సర్జన్ అనస్థీషియాలజిస్ట్ వచ్చున్నారు. ప్రతి 15 డేస్కి ఒకసారి ఆరోగ్య సురక్ష క్యాంప్ అనేది మన్బోల్ పిహెచ్సి కింద ఒక్కొక్క విహెచ్సి ఒక్కొక్క విలేజ్ హెల్త్ క్లినిక్ కింద జరుగుతూ వస్తుంది. ఇప్పటికి దాదాపు 5 మంత్స్ నుంచి జరుగుతుంది. ఇంకా లాస్ట్ జూన్లో ఇంకా 3 క్యాంప్స్ ఉంటాయి. ఈ క్యాంప్స్లో ప్రతి ఒక్క అంటే మన విలేజ్ హెల్త్ క్లినిక్లో ఉండే ప్రజలందరూ వాళ్ళకు సంబంధించిన ఏ ఆరోగ్యానికి సంబంధించిన ఏ డిసీజ్ ఉన్నా కానీ వాళ్ళు వచ్చి స్పెషలిస్ట్ దగ్గర చూపించుకోవాలని కోరుతూ అందరినీ మన ఏఎన్ఎంస్ అయినా ఎంఎల్హెచ్పీస్ ఆశాలు గత 15 డేస్ నుంచి వాళ్ళకందరికీ చెప్పి మొబిలైజ్ చేయించి ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి తగిన ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నాము. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లు విశేషాలను శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలు, కోలాటాలు, బాణాసంచ వెలుగులతో స్వామి అమ్మవార్ల పల్లకి సేవ, మాడవీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. విజయలక్ష్మీనామ్యాః ఆర్హేయ ప్రతిరేక కళ్యాణ పునగనేక దానభవస్య అపారక హస్తా నక్షత్రే స్వనక్షత్రే గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు హంసవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామివారికి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు భేదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఓం శాంతి శాంతి पंचवत्ताय नमः सदाशिवाय नमः श्वेश्वराय नमः वीरभद्राय नमः गणाधाय नमः प्रजा सावराम सलामेकं त्वं जीवार्पणम् मयस्कराय च नमः शिवाय च शिवतराय च ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.